అస్సలాముఅలైకుం ఎవ్రీవన్, మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు కాసూస్ కిచెన్ అండి. ఇదైతే మోతీచూర్ లడ్డు చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఎలా చేశాను ఏంటని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే నేను 5 కప్పులు శనగపిండి తీసుకున్నాను. అంటే మీకు తగ్గట్టు తీసుకోండి. నేను ఇది టెంపుల్లోకి ఇవ్వడానికి చేశాను. సో అందుకని చెప్పేసి కన్సిస్టెన్సీ ఎక్కువ తీసుకున్నాను నేను. 5 కప్పులు శనగపిండి, అట్లాగే దీంట్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మనం బ్యాటర్ని లూజ్ కన్సిస్టెన్సీ లాగా, అంటే మనం చేతితో పట్టుకుంటే జారిపోయే విధంగా మనం ఈ కన్సిస్టెన్సీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం దేనితో అయినా పైపింగ్ బ్యాగ్తో వేసుకొని ఆ పైపింగ్ బ్యాగ్లో నుంచి మనం వేసుకోవాలి. ఎందుకంటే సన్న బూందీ మనం పోయాలంటే ఒక పైపింగ్ బ్యాగ్ కావాలి కాబట్టి ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత, ఆయిల్ అనేది మరీ హీట్గా ఉండాల్సిన అవసరం లేదండి. అలాగా సన్న బూందీ పోసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. నా దగ్గర బూందీ చెక్క ఉంది, అంటే బూందీ గంటు ఉంది, కానీ అది పెద్ద బూందీ వస్తుంది. అందుకని నేను ఇలాగా పైపింగ్ బ్యాగ్ లేకపోతే మీ సాల్ట్ ప్యాకెట్తో కూడా వేసుకోవచ్చండి. మాకు ఈ బూందీ వేయడం రావట్లేదండి అనుకున్నారనుకోండి, నేను ఇలా చూస్తున్నారు కదా, ఇలా ప్రిపేర్ చేశాను. నాకు ఇలా రావట్లేదు అంటే మీరు ఒక గంట పిండిని మీరు మామూలుగా ఆయిల్లో వేసేసుకొని ఇట్లాగా పౌడర్ చేసుకోవచ్చు. తర్వాత మిక్సీ పట్టి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడు 5 కప్పులు మన శనగపిండికి నేను 2 కప్పులన్నర పంచదార అయితే తీసుకున్నానండి. అలాగే 1 కప్ ఆఫ్ వాటర్ అనేది పోసుకున్నాను. ఈ పాకం అనేది తీగ పాకం వచ్చే వరకు కూడా మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఈ పాకంలోకి నేను రెడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. అలాగే చూస్తున్నారు కదా, పౌడర్ చేసింది, అలాగే మనం ఏదైతే బూందీ పట్టామో అదంతా కూడా దీంట్లో వేసేసాను నేను. ఇప్పుడు దీంట్లో పుచ్చపప్పు కూడా యాడ్ చేశాను నేను. అలాగే ఫైనల్లీ నేను గీ కూడా వేసుకున్నాను నేను. ఇదంతా మంచిగా మిక్స్ అయిన తర్వాత మీరు మధ్యలో నేను మీకు ఆ పాకం మరిగేటప్పుడు యాలకుల పొడి కూడా వేసుకోండి. నేను అది చెప్పడం మర్చిపోయాను. ఇదంతా చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా నేను దేవుడికి ప్రసాదం కోసమే ప్రిపేర్ చేశానండి. నేను చాలా హ్యాపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.